ఈ దిన వాక్య ధ్యానాంశము ఆత్మపూర్ణులై యుండుడి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 7వ వచనం దగ్గర చదువుకుంటే, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిదిరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, విశ్వాసులైనను సరే సేవకులైనను సరే వారి జీవితంలో 2 రకముల అనుభవములు ఉంటాయి. మొదటిది పరిశుద్ధాత్మ అనుభవమును పొందక మునుపు కలిగి ఉన్నది. రెండవది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కలిగినది. ఉదాహరణ, చెన్నై పట్టణంలో ఒక సహోదరుడు ఆయా ప్రాంతములో సువార్త కరపత్రములను పంచుచుండెను. ఎవరి నిమిత్తమును బలముగా ప్రార్థించేవాడు కాదు. ఇదిలా ఉండగా అపవిత్రాత్మ పట్టిన యువకుడు విలవిలలాడుచుండగా జాలిపడి అతని కొరకు ప్రార్థించుట మొదలుపెట్టెను. యువకునిలో ఉండిన అపవిత్రాత్మ, నీవు నన్ను వెళ్ళగొట్టిన కోరిన ఎడల కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకుని రమ్ము అని చెప్పగా అతడు అదిరిపడెను. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. రక్షణ పొందుటకు 3 మెట్లు: 1 మారు మనసు, 2 నీటి బాప్తిస్మం, 3 పరిశుద్ధాత్మ. నేను ఎక్కువ మంది విశ్వాసులు మారు మనసు అనుభవం గలవారై ఉన్నారు. కొంతమంది నీటి బాప్తిస్మం కూడా పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందిన విశ్వాసులు సేవకులు అరుదుగా ఉన్నారు. మన వాక్య భాగములో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా జవాబిచ్చుటను చూచున్నాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. అపోస్తులైన పౌలు తన పత్రికల యందు వ్రాసిన అంశములను ధ్యానించదాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మనియలేదు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధాత్మను పొందుకొనుటకు ముందు శిష్యులు పిరికివారయుండిరి. అగ్నిగంధకములతో మండు గుండములో నరకములోనికి వెళ్ళువారి జాబితాలో మొదట వారి పిరికివారని బైబిల్ చెప్పుచున్నది. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. అందువలననే ప్రభువు ఆత్మతో నింపి తన శిష్యులను ధైర్యము గలవారిగా మార్చెను. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మికించువారు సురక్షితముగా ఉందురు. దేవుడు ఈ దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.